మహో మహోన్నతుడైన దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా మీట్లో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మనము ఒక పాఠాన్ని ధ్యానించబోతున్నాం. దైవత్వము అనే పాఠంలో మనము గడిచిన భాగంలో 2 భాగాలుగా మనం ఈ పాఠాన్ని ధ్యానించాము. దేవుని యొక్క నామములు మరియు బిరుదులు అనే పాఠము మనం ప్రారంభించి అందులో ఎలోహిం అనే మాటను గురించి, అలాగే యెహోవా అనే మాటను గురించి మనము ధ్యానించాము. ఆ తర్వాత అదోనాయ్ అనే మాట, 3వ నామాన్ని గురించి మనం ధ్యానించాము. తరువాత యెహోవా అను పేరుతో జతపరచబడిన కొన్ని బిరుదులను మనం ప్రారంభించుకున్నాము. అందులో మొదటిగా యెహోవా ఈరే అనే మొదటి పేరును లేక ఆ యొక్క బిరుదును మనము ధ్యానించటం జరిగింది. ఈరోజు రెండవదిగా యెహోవా రాఫా అనే బిరుదును మనము ధ్యానించబోతా ఉన్నాం. జాగ్రత్తగా మనము ఈ విషయాల్ని ఆలోచన చేద్దాం. యెహోవా రాఫా అనే పేరు హెబ్రీ పేరు. ఈ పేరు మనం గమనించినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇంగ్లీష్లో ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ హీ అనే మాట కనపడుతుంది. అంటే ఈ మాట తెలుగు భాషలోకి వచ్చేసరికి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని మాటలు మనం వింటూ ఉండగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రమును దాటి వారు తమ ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారు 3 దినముల ప్రయాణాన్ని జరిగించిన తర్వాత వారికి నీళ్లు దొరకలేదు తాగుటకు. మారా అనే ప్రాంతానికి వారు వెళ్ళి అక్కడ వారు నీటిని త్రాగినప్పుడు ఆ నీరు చేదైనవిగా వారు గ్రహించారు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. వారు గమనించారు అక్కడ ఆ నీళ్లు చేదైనవిగా గమనించారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములైపోయినాయి. ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి వారితో చెప్తున్నాడు ఈ మాట. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అక్కడ ఆ సందర్భంలో ఈ యెహోవా రాఫా అనే హెబ్రీ మాట మనకు కనపడుతుంది. అంటే ఆ దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన చేసిన 10 అద్భుతాలు, అందులో ఆయన ఐగుప్తును ఆ నశింపచేయుటకు ఆయన ఎన్ని తెగులు సృష్టించాడో వాటన్నిటినీ ఈ మాటలో వారికి జ్ఞాపకం చేస్తూ నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో నీకు రానియను అని చెప్పాడు.
అని చెప్తూ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన సందర్భం. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఆయన తన్ను తాను ఇలా కనపరుచుకుంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే ఆయన ఒక వైద్యునిగా తన్ను తాను వారికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము మనం చదువుకుందాం. అక్కడ ఒక చక్కని మాట కనపడుతుంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఐ విల్ బ్రింగ్ ఇట్ హీలెత్ అండ్ క్యూర్ అని ఇంగ్లీష్లో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. నేను స్వస్థపరిచేవాడినై ఉన్నాను, ఆరోగ్యాన్ని అనుగ్రహించేవాడనై ఉన్నాను అని ఇర్మియా ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించితే దేవుడు తను తాను తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఏ విధంగా కనపరుచుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచించవచ్చు. నేటి కాలంలో నేటి ప్రపంచము రోగగ్రస్తమైన ప్రపంచముగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆ అంతుపట్టని రోగాలతో, వ్యాధులతో నేటి ప్రపంచము ఒక రోగగ్రస్తమైన ప్రపంచముగా మనం చూస్తున్నాం. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు ఆఫ్రికా దేశాన్ని ఆయన ఒక పేరుతో పిలిచాడు. తెరవబడిన గాయము అని ఆయన పిలిచాడు. ఆఫ్రికా దేశాన్ని ఒక తెరవబడిన గాయము అని పిలిచాడు. కారణం ఏంటంటే పాపం అనే లోతైన గాయము, ఈ గాయమును మాన్పుటకు, బాగు చేయుటకు, స్వస్థపరుచుటకు ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ వాగ్దానము ద్వారా సర్వలోకానికి ఆయన ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం యెషయా గ్రంథాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కనుక ఈ వచనాలు మనం గమనిస్తే యెషయా కాలము నాటి ఇశ్రాయేలీయుల యొక్క నైతిక, ఆత్మీయ పతనమైన స్థితిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు పతనమైపోయారు. దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయారు. కనుక ఆత్మ సంబంధమైన రోగముతో, తెగులుతో వారున్నారు. స్వస్థత లేదు, కొంచెమైనా లేని స్థితిలో వారున్నారు. కనుక దేవుడు మనకు తన స్వస్థతను అనుగ్రహించుటకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపి ఉన్నాడు. మనము పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక మనం చదువుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము మనకు ఇలాగ తెలియచేస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు ఆయన అనుగ్రహించారు. ఆనాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు సర్వలోకము యొక్క రోగము కొరకై, వారందరి గాయముల కొరకై ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు వైద్యునిగా అనుగ్రహించారు. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 41వ అధ్యాయంలో 4వ వచనం మనం చూసినప్పుడు అక్కడ
ఇలా కనపడుతుంది. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. కీర్తనకారుడు స్వస్థత కొరకు వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనమందరము కూడా కీర్తనకారుడు ఏ విధంగా స్వస్థత కొరకు వేడుకుంటున్నాడో మనము స్వస్థత కొరకు ఆ విధంగా వేడుకొనవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయనే మనల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మన రోగములను, వ్యసనములను వహించుటకు లేక భరించుటకు ఈ లోకమునకు పంపబడిన వాడై ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 53వ అధ్యాయము 4, 5 వచనాల్లో యెషయా ప్రవక్త మన కొరకు ఈ లోకమునకు పంపబడబోవు మెస్సియాను గూర్చి అక్కడ ముందుగానే ప్రవచించారు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే యెహోవా వాగ్దానం చేశాడు. యెహోవా రాఫాగా ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు సర్వలోకమునకు ఆయన వైద్యునిగా ఉన్నాడు, స్వస్థత కలుగు చేసేవాడుగా ఉన్నారు. కనుక ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తారో వారి సకల పాపములకు, ఆ పాప రోగములకు ఆయన వైద్యునిగా ఉన్నాడు. ఇక ఈరోజు మనము 3వ మాటను ధ్యానించబోతున్నాం. ఈ 3వ మాట ఏమిటంటే యెహోవా నిస్సీ. ఈ యెహోవా నిస్సీ అనే మాట మనం ఎక్కడ చూడగలము అనేది గమనించినట్లయితే నిర్గమకాండములో మనకు ఈ మాట కనపడుతుంది. నిర్గమకాండము మనం చదువుకుందాము. అందులో 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఈ ఈ యొక్క నిర్గమకాండాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో 17వ అధ్యాయంలో అమాలేకీయులకు అలాగే ఇశ్రాయేలీయులకు ఒక యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ మోషే గారు తన యొక్క చేతిని హూరు అనే ఒక కొండ మీద ఉన్నప్పుడు తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. అలాగే చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అప్పుడు మోషే తన చేతులు బరువెక్కి అలాగే ఉండలేనప్పుడు వారు ఒక రాయి తీసుకొని వచ్చి కుర్చీలాగా ఆయన దాని మీద కూర్చోబెట్టారు. అహరోను కుమారులు హూరు హూరు అనే ఒకడు ఈ ప్రక్కన ఆ పక్కన అతని చేతులను ఆదుకున్నారంటే అలాగ పట్టుకున్నారు. అప్పుడు అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. అప్పుడు యెహోషువ కత్తి చేత అమాలేకు రాజును అతని ప్రజలందరినీ కూడా జయించాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు, అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను, కనుక జ్ఞాపకార్థంగా దీన్ని గ్రంథంలో రాసి యెహోషువకు వినిపించు అని చెప్పాడు. అప్పుడు మోషే ఆ సందర్భంలో ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సీ అనే దాన్ని ఇంగ్లీష్ లో ఆ మాట ద లార్డ్ అవర్ బ్యానర్ అని ఇంగ్లీష్ పండితులు తర్జుమా చేశారు. అంటే యెహోవా మనకు ఆయన విజయమై ఉన్నాడు, యెహోవా ధ్వజము అని తెలుగులో అక్షరార్థంగా. అంటే యెహోవా నిస్సీ అంటే యెహోవా ధ్వజము లేక యెహోవా యొక్క పతాకము అనే అర్థం. దీనికి అర్థాన్ని మనం గ్రహించినప్పుడు యెహోవా మనకు విజయమై ఉన్నాడు. ఆనాడు
అమాలేకీయుల మీద యెహోవా ఇశ్రాయేలుకు విజయం అనుగ్రహించిన సందర్భంలో యెహోవా నిస్సి అని మోషే పేరు పెట్టడం జరిగింది. యెహోవా ఇశ్రాయేలుకు నిస్సి అయి ఉన్నాడు. అంటే విజయమై ఉన్నాడు. ఆయనే వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మనకు ధ్వజముగా ఉంది. మనకు శిలువ ఒక పతాకముగా ఉంది. శిలువ ఒక జెండాగా ఉంది. కనుక అక్షరార్థముగా సిలువను జెండా కట్టమని దీని ఉద్దేశం కాదు. సిలువే సర్వలోకమునకు ఒక ధ్వజము. ఎవరైతే ఆ ధ్వజము దగ్గరకు వస్తారో వారందరి జీవితంలో సిలువే విజయం అవుతుంది. సిలువ ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు విజయాన్ని పొందుతాయి. అపజయంలో నుండి జయంలోనికి మనము ప్రవేశించగలం. క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగము నేడు మనకందరికీ విజయధ్వజమై ఉన్నది. ఈ సంగతి మనం గ్రహించాలి. కనుక కొలసీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొలసీలో ఉన్న సంఘానికి ఆయన రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ చేత జయోత్సవాన్ని జరిగించాడు. ఇశ్రాయేలీలు అమాలేకీయులను జయించినప్పుడు వారు జయోత్సవాన్ని ఏ విధంగా జరిగించుకున్నారో అక్కడ మోషే గారు యెహోవా నిస్సి అనే ఆ బలిపీఠానికి పేరేలాగా పెట్టారో ఈరోజు క్రీస్తు ప్రభువు శిలువ చేత జయోత్సవముతో ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. యెహోషువ అమాలేకీయులను అమాలేకు రాజును నిరాయుధులనుగా చేసి సంహరించినట్లుగా పాప సంహారము జరిగించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అక్కడ ఉన్న ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువే ఒక విజయముగా సిలువ చేత జయోత్సవాన్ని ఆయన జరిగించారు. కనుక ఈరోజు మన జయము మన విజయము ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రోమీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక మనము చదువుతాం. 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఎంత గొప్ప మాట ఇక్కడ మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఎవరైతే క్రైస్తవులు హింసించబడుతున్నారో లేక శిక్షించబడుతున్నారో వారందరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 35వ వచనంలో ఇలాగుంటుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్తూ 37వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. క్రీస్తే మన విజయమై ఉన్నాడు. నేటి కాలంలో క్రైస్తవులుగా ఉన్న మన అందరి జీవితాల్లో విజయాన్ని పొందుటకు క్రీస్తునొద్దకు మనం రావలసిన వారమై ఉన్నాము. ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలీలు మోషే యొక్క నాయకత్వంలో యెహోవా దేవుని దగ్గరికి ఏ విధంగా వచ్చి వారి జీవితాల్లో శత్రువుల బారి నుండి విడిపించబడ్డారో, విజయాన్ని పొందారో, అలాగే ఈ లోకములో ఉన్న మనమందరము కూడా విజయాన్ని పొందుటకు విజయకర్త అయిన మనందరికీ విజయాన్ని అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నొద్దకు మనము రావలసిన వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ పౌలు గారు ఈ యొక్క 15వ అధ్యాయంలో ఆయన ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉంటాడు. 55వ వచనంలో
ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని ప్రశ్నిస్తూ 57వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము, పాపము మీద మరణము మీద ఆయన మనకు జయాన్ని అనుగ్రహించారు. కనుక పాప మరణములనే ముళ్ళును విరచి ఆయన పునరుత్థానాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చి ఆయన జయోత్సవముతో ఆ ఆ యొక్క సమాధిని గెలిచి, సమాధిని జయించి ప్రపంచ మానవాళికి పునరుద్ధాన విజయాన్ని అనుగ్రహించి ఉన్నారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ పౌలు గారు మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనకు జయమును అనుగ్రహించువాడు, మన జీవితంలో విజయాన్ని అనుగ్రహించేవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ కొరింథీ పత్రికలో కూడా ఇంకొక మాట కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ మాటలు ఎంత ఆ సంతోషంతో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడో మనం గమనించవచ్చు. అంటే పౌలు గారు ఆ మాసిదోనియా ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న శ్రమలు, శోధనలు, ఇంకా ఎన్నో ఆటంకాలు, వాటన్నిటిని కూర్చి కూడా మాట్లాడుతూ, అయినా సరే మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఆనాడు అమాలేకుల మీద విజయాన్ని అనుగ్రహించిన యెహోవా దేవుని మనము మా యెహోవా దేవుని గూర్చి యెహోవా నిస్సి అనే మాట అక్కడ ఆ బలిపీఠానికి పెట్టబడితే, ఈరోజు ఒక్క ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ లోకంలో ఏ భేదం లేకుండా, జాతి, ప్రాంతము, మతము, కులము అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఓడిపోయిన జీవితాలు అనుభవిస్తూ విసిగి వేసారిన ప్రతి మనిషి యొక్క జీవితంలో విజయాన్ని అనుగ్రహించుటకు దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు ఆయన విజయకరమై ఉన్నాడు, విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక యెహోవా నిస్సి అనే మాట యొక్క భావాన్ని ఇలాగ మనం చూడగలం. చివరిగా మనము ఈ యొక్క 3వ పేరును గురించి ధ్యానిస్తూ ఉండగా, యోహాను రాసిన మొదటి పత్రిక మనము చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ లోకాన్ని జయించగలము. మనల్ని విజయ పదంలో నడిపించువారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. ఇక 4వ మాట మనము ధ్యానిద్దాం. 4వ పేరు ఏమిటంటే యెహోవా కడాష్ అనే మాట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద లార్డ్ దట్ డత్ సాంక్టిఫై అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. దీని అర్థం ఏంటంటే యెహోవా పరిశుద్ధపరచును అని. యెహోవా పరిశుద్ధపరచును అనే మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ మాట మనకు లేవియ కాండంలో దేవుడు మాట్లాడే మాటగా మనకు కనపడుతుంది. లేవియ కాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఇక్కడ చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఐ ఆమ్ ద లార్డ్ విచ్ సాంక్టిఫై యూ అనే మాట కనపడుతుంది. తెలుగులో నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అని తర్జుమా చేయబడింది. ఈ మాట హెబ్రీ భాషలో యెహోవా కడాష్ అనే మాటగా వ్రాయబడింది. యెహోవా ఆనాడు తన ప్రజలను ఏ విధంగా పరిశుద్ధపరచనో అది ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులను దేవుడు పరిశుద్ధపరచుకున్నాడు.
ఇక్కడ పరిశుద్ధత అనే మాట హెబ్రీ భాషలో ఖడాష్ అనే మాట నుండి తీయబడింది. ఈ ఈ మాట యొక్క భావం ఏంటంటే ప్రత్యేకించుకొనుట, అంటే సెపరేట్ చేసుకోవటం. అంటే ఏమిటి ఈ సెపరేషన్ ఏమిటి అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ లేవియ కాండం 20వ అధ్యాయానికి ముందు ప్రారంభం, దేవుడు మాట్లాడే మాటల యొక్క ప్రారంభం మనకు 18వ అధ్యాయం 1వ వచనం నుండి కనపడుతుంది. 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మోషే గారితో మాట్లాడుతూ, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను అని చెప్పి 6వ వచనములో మోరల్ లా అంటారు. అంటే ఈ నైతిక విలువలతో కూడిన చట్టాన్ని ఇక్కడ 6వ వచనము నుండి ప్రారంభించి 20వ అధ్యాయము 7 వచనాలు, అంత మాత్రమే కాదు, ఇంకా 20వ అధ్యాయం 27 వచనాల వరకు కూడా ఆయన ఈ యొక్క మోరల్ లాను ఆయన వారికి అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహిస్తూ వారి ఆ నైతిక జీవితము, సామాజిక జీవితము ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ప్రత్యేకంగా ఉండాలో అనేక విషయాలు ఆ తెలియచేస్తూ ఉంటాడు. నిజంగా ఈరోజు ఈ యొక్క 18వ అధ్యాయం అంతా, 18వ అధ్యాయం, 19, 20 అధ్యాయాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆచరింపదగిన మంచి నైతిక విలువలతో కూడిన పరిశుద్ధ జీవితమును ఆచరించవలసిన విధానాలు ఇక్కడ కనపడతాయి. ఈ మాటలు చెప్తూ చెప్తూ ఆయన నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అంటాడు. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అంటే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకుంటున్నాను. అటు ఐగుప్తు దేశ సంబంధమైన జీవన విధానము నుండి, ఇటు మీరు వెళ్ళబోయే కనాను దేశ జీవన విధానము నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకుంటున్నాను, పరిశుద్ధపరచుకుంటున్నాను అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. అనగా వారు వెళ్ళబోతున్న కనాను దేశంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ 430 సంవత్సరాలు వారు నివసించిన ఐగుప్తు దేశ ప్రజల యొక్క నైతిక విలువలు లేని పతనమైన, అసహ్యమైన, అసభ్యమైన జీవిత విధానాలు వారు కళ్ళారా చూశారు. కనుక మీరు కూడా వారిలాగే జీవిస్తారేమో, అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను అని వారితో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ యెహోవా కడాష్ అంటే యెహోవా పరిశుద్ధపరుచుకుంటాడు, ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనలను ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన శరీరమును బలిగా అర్పించుట చేత మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. చూడండి, ఇక్కడ 10వ వచనంలో ఈ మాట కనపడుతుంది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆనాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలును పరిశుద్ధపరచుకుంటే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగమే మనందరినీ పవిత్రపరచుటకు లేక ప్రత్యేకపరచుటకు కారణమై ఉన్నది. ఇక్కడ 14వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఏకైక అర్పణ ఈరోజు మనలందరినీ కూడా
పరిశుద్ధులనుగా చేసింది, ప్రత్యేకపరిచింది, పరిశుద్ధ జనాంగముగా చేసింది. కనుక మనమందరము క్రీస్తునొద్దకు వచ్చుడు ద్వారా క్రీస్తు ప్రభు యొక్క బలియాగము సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచినట్లుగా మనం చూడగలం. కనుక ఈ ఈ యొక్క పేర్లు ఈరోజు మనం చదువుకున్న యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా కడాష్ అనే ఈ పేర్ల యొక్క అర్థాలు, వాటి సందర్భాలు ఈరోజు ఇంతవరకు మనం తెలుసుకున్నాము. వింటున్న మీరందరూ కూడా ఈ ఈ యొక్క ప్రతి వచనాన్ని కూడా చదువుకుంటూ అందులో ఉన్న అర్థాన్ని గ్రహించి ఈనాడు క్రీస్తు ప్రభు ద్వారా అవన్నీ మన జీవితాల్లో మనకు ఏ విధంగా అన్వయించబడుతున్నదో గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు విన్న మీ అందరి దేవుడు తన యొక్క సత్యంలోనికి నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.